ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. దీవెనకరమగు వర్షములు కురియును, దీవెనకరమగు వర్షములు కురియును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములనిచ్చును, భూమి పంట పండును. ఈ ప్రవచనం ప్రవక్త అయిన యెహెజ్కేలు ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ప్రవచించాడు. 34వ అధ్యాయం 2వ వచనంలో తమ కడుపు నింపుకునే ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపాలి కదా అని ప్రశ్నిస్తూ ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలకు కలిగిన శ్రమలలో, బాధలలో దేవుడైన యెహోవా వారికి తానే కాపరిగాను దేవునిగాను ఉండునని 34వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాను. ఎందుకనంటే ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు కాపరులను దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. కారణం, కాపరులు ప్రజలను మంచి మార్గంలో నడిపించాలి, బోధించాలి, గద్దించాలి, శిక్షణ మార్గంలో క్రమశిక్షణలో నడిపించాలి. కానీ వారు అలాగూ చేయలేదని ప్రభు బాధపడుతూ ఉన్నారు. అపోస్తులుడైన పౌలు తిమోతితో ఇలా అంటారు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, వాక్యమును ప్రకటించు, సమయమందు అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు గద్దించుము, ఖండించము, బుద్ధి చెప్పుము అని ప్రభు చెప్తారు. అలాగే ప్రభు అయిన యేసు యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో పేతురుతో ఇలా అంటారు. నా గొర్రె పిల్లలను మేపుము అని, నా గొర్రెలను కాయుము అని, నా గొర్రెలను మేపుము అని బాధ్యతను ప్రభు అప్పగిస్తారు. ఈ విధంగా జరగకపోతే దేవుని కోపం ప్రజల మీదకి వచ్చి ప్రజలు నశించిపోవడం చూస్తాం. ఒక విషయం మనం గమనించాలి. దేవునికి విరోధంగా మనుషులు జీవించినప్పుడు ప్రకృతి ప్రజల మీద తిరగబడడం చరిత్రలో మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఆదాము అవిధేయతకు భూమి శపించబడడం, ముండ్ల తుప్పలను గచ్చపొదలను మొలిపించడం మనం చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు చూస్తే నోవహు దినాల్లో భూమి మీద ఉన్న జనాలు వారి మనస్సుకు నచ్చినట్లు జీవించి దేవుని కోపాగ్నిని వారి మీదకి తెచ్చుకున్నారు. ఆ టైంలో నరులతో కూడా పశువాదులను, జంతువులను తుడిచివేస్తానని దేవుడు చెప్పి తుడిచివేయడం జరుగుతుంది ఆ తదుపరి అధ్యాయాల్లో. అలాగే ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో, లోతు దినాల్లో సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది, వాటి పాపము బహు భారమైనదని నాశనమును చేయుదునని ప్రభు చెప్పి అగ్ని గంధకముల ద్వారా ఆ ప్రాంతాలను ప్రభు నాశనం చేశారు. అబ్రహాం రోజుల్లో కరువు, ఇస్సాకు రోజుల్లో, యోసేపు దినాల్లో కరువును మనం చూస్తాం. వీటికి కారణం కూడా మనుషుల అవిధేయతనే మనం గమనించగలం. అహాబు, యెజెబెలు దినాల్లో కూడా ఏలియా ద్వారా కరువు ప్రకటించబడడం, 3.5 సంవత్సరాలు భూమి మీద మంచు కానీ వర్షం కానీ కురవదని ప్రకటించడం జరిగింది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో మానవులు ఆయన మాట వింటే ఆశీర్వాదమని, క్రమముగా సమస్తం జరుగునని, లేక ఆయన మాట వినకపోతే సృష్టి తిరగబడుతుందని ప్రకటించబడింది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో. అలాగే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవని చెప్పారు. దీవెనకరమైన వర్షాలు, దీవెనకరమైన పంటలు, ఆహారము, సంతోషకరమైన జీవితం దేవుని చేతుల్లోనే ఉంది. అది మనం ఆయనకు లోబడుట ద్వారా, ఆయన మాట చొప్పున జీవించడం ద్వారా మనం పొందుకుంటాం. అలా గుర్తించి ఆయన మాట చొప్పున మనం జీవిస్తే దీవెనకరమగు వర్షములు మనము నివసించే ప్రాంతాల్లో క్రమముగా ఆయన కురిపించి
మన కుటుంబాలని, జీవితాల్ని ఆయన ఆశీర్వదిస్తారు. అట్టి కృప ప్రభు సమృద్ధిగా మన జీవితాల్లో అనుగ్రహించునుగాక, మనము పొందుకుందుము గాక. ఆమెన్, ఆమెన్.